అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నా పేరు చెట్టికింది భీమ్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం మన స్వామీజీ వివేకానంద గారి గురించి. స్వామీజీ వివేకానంద గారి పేరు చెప్పంగానే చాలా మందికి ప్రేమ భక్తి అనేది ఉప్పొంగి వస్తుంది. ఎందుకంటే స్వామీజీ మన భారతదేశం కోసము నిరంతరం ఆలోచించిండు. మన హిందూ ధర్మం కోసము, భారతదేశం కోసము రకరకాలుగా ఆయన ఆలోచించి ఆయన ఎలాగా ముందుకు తీసుకెళ్ళింది అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వామీజీ చరిత్ర చదివిన వాళ్ళకి కానీ, స్వామీజీ గురించి తెలుసుకున్న వాళ్ళకి, ఆయన చేసిన పనుల గురించి విన్నోళ్ళకి కానీ. ఈరోజు మనం స్వామీజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రపంచమంతా మన హైందవ ధర్మము పాతాళంలోకి పడిపోయే సమయంలో స్వామీజీ ప్రపంచం మొత్తం తిరిగి మన హైందవ ధర్మాన్ని పైకి లేపాడు. ఇది నిజమే, మీరు విన్నది ఇది నిజమే. ఎందుకోసం అనేది చెప్తాను. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం కానీ, క్రిస్టియన్ మిషనరీస్ కానీ వీళ్ళు ప్రపంచం అంతా తిరుగుతూ మన భారతీయుల గురించి తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. అంటే భారతీయులు ఇలాగుంటారు, అలాగుంటారు రకరకాలుగా చెప్పడం వల్ల మొత్తం ప్రపంచం అంతా మన గురించి తెలియని వాళ్ళకి ఎవరో ఒకరు పోయి చెప్తే వాళ్ళ మాట నమ్మేస్తారు కదా, అలా నమ్మారు. అలాంటి సందర్భంలో స్వామీజీ ప్రపంచం మొత్తం తిరిగి మన హైందవ ధర్మాన్ని పైకి లేపాడు. ఎలాగనేది ఆయన చరిత్ర చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. ఒకనొక సందర్భంలో స్వామీజీని, అంటే ఈ విషయం గురించి నాకు తెలిసిన వరకు ఆయన చరిత్రలో 16 సార్లు అడిగినట్టు నేను చదివాను. 16 సార్లు అడుగుతారు. ఏ విషయము? భారతదేశంలో పిల్లలు పుట్టంగానే తీసుకుపోయి నదిలో పాడేస్తారంట. ఇది నిజమా స్వామీజీ అని చెప్పేసి ఈ మాట ఒక్కొక్కరు 16 సార్లు అడిగారు. 16వసారి స్వామీజీ కొంచెం చిరాకు అనిపించి ఆ అడిగిన వ్యక్తికి కొంచెం వ్యంగ్యంగా సమాధానం ఇస్తాడు. ఏమంటాడంటే, అవునండి మీరు చెప్పింది నిజమే. అవును, నిజంగానే ఇలానే చెప్తాడు. అవునండి మీరు చెప్పింది నిజమే. అంటే నేను నవ్వుతున్నా అని చెప్పేసి మీరు తప్పుగా అనుకోకండి. స్వామీజీ చెప్పే మాట విన్నారనుకో మీరు కూడా నవ్వుతారు. తను ఏమన్నాడు, నేను మా అమ్మకు నేను పుట్టినంబడే నన్ను తీసుకుపోయి నదిలో పాడేసింది. అవును, నదిలో పాడేసింది. ముసలి వచ్చి నన్ను మింగడానికి వచ్చింది. నేను కొంచెం, అంటే స్వామీజీ బొద్దు ఉంటాడు కదా, నేను లావుగా ఉన్నందుకు ముసలి నన్ను మింగకుండా వదిలేసింది అని చెప్పేసి కొంచెం ఎటకారంగా వాళ్ళకు సమాధానం చెప్పాడు. ఇది వాస్తవము. అలాంటి సమయంలో స్వామీజీ ప్రపంచం అంతా తిరిగి మన హిందూ ధర్మాన్ని పైకి లేపాడు. స్వామీజీని మన భారతదేశంలో ఒక గురువుగా కొలవచ్చు, ఒక దేవుడుగా మనం పూజించవచ్చు. 2 రకాలుగా అన్ని అర్హతలున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే ఒక స్వామి వివేకానంద గారు మాత్రమే ఉన్నారు. ఇంకా వేరెవరు లేరు నాకు తెలిసిన కాడికి. లేదు ఈ స్వామీజీ కంటే ఇంకా గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు కింద కామెంట్లో పెట్టవచ్చు. ఇగో ఈ స్వామీజీ, ఈయన స్వామి కంటే గొప్ప గొప్ప పనులు చేసిండు అని చెప్తే ఆయన చరిత్ర గురించి నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకోసం అంటే ఒకవేళ నేను మాట్లాడింది తప్పు అయ్యుండొచ్చు అనుకోని. నాకు తెలిసిన కాడికి ప్రపంచం అంతా తిరిగి హైందవ ధర్మాన్ని నిలబెట్టిన వ్యక్తి మన స్వామీజీ వివేకానంద గారు మాత్రమే. రామాయణంలో మన ఆంజనేయ స్వామి రావణ లంకకి వెళ్ళేసి మొత్తం లంకనంతా తగలబెట్టినట్లు మన స్వామీజీ ప్రపంచమంతా తిరిగి మన హైందవ ధర్మాన్ని నిలబెట్టాడు.